జైరాబాద్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా జైపాల్ నాయక్ మనతో ఉన్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. జైపాల్ నాయక్ మనతో ఉన్నారు. చెప్పండి, ఎందుకు వేస్తున్నారు? మీరు గతంలో బీఆర్ఎస్లో పనిచేస్తున్నారు, మళ్ళీ మీరు రెబల్గా ఈరోజు మీరు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఎందుకు గురించి అని చెప్పొచ్చు? నమస్కారం. ముందుగా మరి ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగినప్పటికీ మరి జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో గిరిజనుల ఓటు 2,50,000 పైచిలుగు ఉన్నప్పటికీ మరి గిరిజనులకు గుర్తింపు లేదు. పార్టీలో సరైన గుర్తింపు లేక ఈరోజు మమ్మల్ని తొక్కేస్తారు. కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఇప్పటివరకు నెరవేరడం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. అయినా కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ కాదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా వెళ్తున్నారు. కాబట్టి ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో మార్పు రాబోతుంది. ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాను. జైపాల్ నాయక్తోనే మార్పు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక నామినేషన్ వేయడానికి స్వతంత్ర అభ్యర్థికి ఇంత అరబటాలతో ఎవరు చేరు. కానీ జైపాల్ నాయక్ ఏందో ఈరోజు చూపించినా అదేవిధంగా మార్పు తీసుకొస్తా. 2,50,000 చిలుకు ఓట్లు గిరిజనులు ఉన్నాయి. మరి నేను ఖచ్చితంగా ఈ జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో బంజారా బిడ్డగా నేను పోటీ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా నేను ప్రజలు ఆదరిస్తారు. నేను గెలవబోతున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎటువంటి మేనిఫెస్టో ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు? ఈరోజు మరి ఇక్కడ నారాయణఖేడ్ ప్రాంతము, జైరాబాద్ ప్రాంతము, ఈ జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు వస్తాయి. మరి ఇక్కడ వలసవాదం ఎక్కువ ఉంది. ఈ గిరిజనుల కోసం వలసవాదంకై నేను ప్రత్యేక పారిశ్రామికలు ఏర్పాటు చేస్తా. యువత కోసం ఉపాధికై ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగం మేళ పెట్టిస్తా. యువకుల కోసం పరిశ్రమలను తీసుకొస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏం చెప్తారు చివరిగా? జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి మీ కమ్యూనిటీ కూడా చాలా ఉంది కాబట్టి వారందరితో పాటు మిగతా కులాలకు సంబంధించిన వారికి ఏం చెప్తారు మీరు చివరిగా? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీకి ఓటు వేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఒక అవకాశం స్వతంత్ర అభ్యర్థికి ఇవ్వండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తా, నేనేందో చూపిస్తా అని చెప్పేసి కూడా ఈ నియోజకవర్గ ప్రజల ఓటర్లందరికీ నేను కోరుతా ఉన్నాను.